హలో, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా పక్కా కొలతలతో ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో రైస్ పొడి పొడిగా రావడానికి, ఎగ్స్ కి మసాలా బాగా పట్టడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ షేర్ చేశాను. వీడియోని చివరి వరకు చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ముందుగా ఒక కడాయిలో నూనె పోసి చేసిన 2 ఉల్లిపాయలను అందులో వేసి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి వీడియోలో చూపించిన మసాలా దినుసులు వేసి అందులో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక అందులో కడిగిన పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బాస్మతి రైస్, 1/2 కప్ సన్నబియ్యం వేసి కడిగేసి కొంచెం సేపు అంటే ఒక అరగంట సేపు నానబెట్టాలి. బియ్యం ఒక అరగంట సేపు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఇలాచి, సాజీరా, కొంచెం ఉప్పు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, మిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు కడాయిలో ఉన్న ఉల్లిపాయలు బాగా వేగాక అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మసాలాలు బాగా మగ్గాక అందులో ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని టమాటాని బాగా మగ్గనివ్వాలి. చూసారుగా, టమాటా బాగా ఇలా మగ్గనిచ్చిన తర్వాత అందులో కొంచెం పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు కలిపిన తర్వాత అందులో ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసి అందులో ఇలా గుడ్లని కట్ చేసుకొని వేసుకోవాలి. అయితే మసాలాలు బాగా అంటుకుంటాయి. ఇలాని వేసి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఈలోపు మనం ఉడకబెట్టిన అన్నం కూడా 70% ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కడాయిలో ఉన్న కొంచెం గ్రేవీని మళ్ళీ గుడ్లను తీసేసుకోవాలి. గుడ్లని ఇలా కింద మసాలాతో పాటు వేయడం వల్ల గుడ్లు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఫస్ట్ కొంచెం గ్రేవీని కింద ఉంచి కొంచెం అన్నం తీసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత మధ్యలో ఇలా గుడ్లని మసాలాలని వేసి పైన మనం ముందుగా చేసుకున్న వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మధ్యలో వేసి ఇలా చేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీగా అనిపిస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక మిగిలిన అన్నం కూడా కొంచెం కొంచెం వేస్తూ మొత్తం వేసేసేయాలి. ఈ బిర్యానీ ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. మధ్యలో గ్రేవీని వేయడం వల్ల మనకు గ్రేవీగా అనిపిస్తుంది. అదే కింద వేసేస్తే ఆడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అన్నం మొత్తం వేసాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న నూనెలోనే బిర్యానీ చేసాం కాబట్టి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీరని, పుదీనాని కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. నేను ముందుగానే ఇలా కుంకుమ పువ్వు పాలని కలిపి పెట్టుకున్నాను. అది లాస్ట్కి వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచి తీసేస్తే రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.